స్పాన్సర్డ్ స్కీమ్స్ సిఎస్ఎస్ స్కీమ్స్ అంటారు. కేంద్రం రాష్ట్రం కలిపి నిధులను భాగస్వామ్యంతో ఖర్చు పెట్టాయి. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, సెక్రటరీ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ని దీనికోసం సపరేట్గా పెట్టిన. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ను వేరే పెట్టిన. కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన స్కీములకు సంబంధించిన అనుమతులు నిధులు తెచ్చుకోవడానికి ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి మొత్తం స్ట్రక్చరే డివిజన్ చేసిన. సో ఇవన్నీ కూడా వీటి ఫలితాలు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. కేంద్రం కూడా ఇప్పుడే కొంచెం గతంలో ఉన్న ప్రభుత్వ విధానానికి ఇప్పుడున్న ప్రభుత్వ విధానానికి తేడా ఉంది. ప్రతిసారి గవర్నమెంట్ స్కీమ్లా ఫస్ట్ క్వార్టర్ వాళ్ళు ఇచ్చేస్తారు. మనం మ్యాచింగ్ గ్రాంట్ కలిపి ఖర్చు పెట్టి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తేనే సెకండ్ క్వార్టర్ ఇస్తారు. ఫస్ట్ క్వార్టర్ రాగానే తినేసి ఏ యూసీ ఇయ్యలేదు 10 ఏళ్ళు. ఇప్పుడు వాటన్నిటిని స్ట్రీమ్ లైన్ చేసి ఏ విధంగా కేంద్రం నుంచి 60% వస్తే ఎంబడే 40% అందులో కలిపి మేము పేమెంట్లు రిలీజ్ చేస్తున్నాం. అందుకే కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరిగినాయి. రేపు వచ్చే అసెంబ్లీలో మొత్తం ఈ 2 సంవత్సరాలలో ఎన్ని కేంద్రం నుంచి తెచ్చుకున్నాం, ఎన్ని కలిపి చేసినాం, మొత్తం ప్రజలకు వివరాలు చెప్తా. కేంద్రంలో తెలంగాణ నుంచి ఉన్న మంత్రి అడ్డం పడని విషయంలో తెలంగాణలో కూడా అందరు కాదు, ఓన్లీ కిషన్ రెడ్డి గారు ఎందుకో, కేటీఆర్ ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్, ఇద్దరు ఎందుకో బ్యాడ్ మైండ్ సెట్లు ఉన్నారు. మిగతా బీజేపీలో ఎవరితో కూడా ఏం పెద్ద సమస్య లేదు. ఓన్లీ దీస్ 2 బ్యాడ్ బ్రదర్స్ ఆర్ డూయింగ్ ఆల్ దీస్ బ్యాడ్ థింగ్స్. యాగస్వామి అమర్ గారు అడిగిన తర్వాత సార్ మీరు బాబు సార్, ముఖ్యమంత్రి గారు ఇంట్లో నిన్న పెళ్ళయింది సార్, లంచ్ కొరకు చాలా వెయిట్ చేస్తున్నారు. బట్ మనం లాస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్లో ఫినిష్ చేద్దాం, తర్వాత లాస్ట్లో శ్రీనివాస్ రెడ్డి గారు అడుగుతారు. సార్, ముఖ్యమంత్రి గారు, మీరు కొద్ది మాసాల క్రితం పబ్లిక్ డాష్ మీద ఒక మాట అన్నారు. అంటే ఢిల్లీ పోతే వీడు చెప్పులు ఎత్తుకోబోతాడేమో అని భయపడుతున్నారు మమ్మల్ని చూసి అన్నారు. ఆ పరిస్థితి ఏమన్నా మారిందా? ఎందుకంటే ఇప్పుడు 2 years అవుతుంది, ఇంకో 1 నెల రోజులు అవుతే 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి. మీరు తర్వాత 8 సంవత్సరాలు ఎట్లా డెవలప్ చేయబోతున్నాం రాష్ట్రాన్ని అని చెప్పినారు. ఈ 2 సంవత్సరాల కాలంలో గుణాత్మకంగా ఆ పరిస్థితిలో మార్పు ఏమన్నా వచ్చిందా? ఇప్పుడు ఢిల్లీకి పోతే మిమ్మల్ని చూసి అంటే మీ మంత్రులను, మీ అధికారులను చూసి చెప్పులెత్తుకుపోయేవాళ్ళు అని భయపడకుండా ఉండే పరిస్థితి, వాతావరణం ఏమైనా ఏర్పడిందా? వచ్చింది. ఇప్పుడు ఆ మార్పు వచ్చింది కాబట్టి పనులు కదులుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది, వీళ్ళు వాళ్ళలాంటి వాళ్ళు కాదు అని. ఇంకా బాగా చేస్తారు అనే దానికి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. పాతోళ్ళో కొత్తోళ్ళో కొంచెం తేడా ఉంది. వీళ్ళు పర్వాలేదు, వీళ్ళు నమ్మొచ్చు, ఇంట్లో కూడా రానియొచ్చు, లోపలికి పిలిచి కూర్చోబెట్టి వాళ్ళు చెప్పేది వినొచ్చు అనే కాడికి వచ్చింది. ఇప్పుడు వింటున్నారు. వినడం వల్లనే చాలా వరకు కొన్ని సమస్యలకు అనుమతులు తీసుకొని వచ్చినాం. పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇక అది వేగంగా పరిగెత్తాలి. ఆ వేగంగా పరిగెత్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఒక నమ్మకంతోనే ప్రజలకు చెప్తున్నా, రాబోయే 8 ఏళ్లలో మన ప్రణాళికలు ఇవి. మనం ఒక గొప్ప నగరాన్ని కానీ, గొప్ప అభివృద్ధి గ్రోత్ ఇంజన్ కింద రేపు భవిష్యత్తు ఆదాయాన్ని 2034కి $1 trillion ఎకానమీ, 2047కు $3 trillion ఎకానమీ కింద రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. మీ వద్దకు వస్తలేరని చెప్పేసి సీఎం గారు, హైదరాబాద్ నగరం పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మీ వద్దకు అభివృద్ధి పనులకైతే వస్తలేరని మీరు అంటున్నారు. వచ్చిన వారేమో పార్టీ ఫిరాయింపుల బదనాం ఎదుర్కొంటారు. ఆ భయం కోసం వారు రావట్లేదా? అలాంటి వారికి మీరు ఏమి అభయం ఇస్తారు? ఓనర్కే నమ్మకం లేదు వాళ్ళ మీద. హరీష్ కూడా వచ్చిపోయిండు. హరీష్ కూడా నన్ను వచ్చి అసెంబ్లీలో కలిసి ఏవో ఇష్యూస్ ఉన్నాయి ఇది చేయమన్నాడు. మొన్న మున్సిపల్లో 2700 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిన మున్సిపల్ కార్పొరేషన్స్, సిద్దిపేటకి ఎన్ని వచ్చినాయి, గజ్వేల్కి ఎన్ని వచ్చినాయి, కేటీఆర్ ఉన్న కాన్స్టిట్యున్సీలు ఎన్ని వచ్చినా మీరు లిస్టు తీసుకోండి. ఎక్కడన్నా డిస్క్రిమినేషన్ చూపించినాం ఒకసారి చూడండి. ఎట్ ఏ టైమ్ సింగిల్ స్ట్రోక్ 2700+ crores సింగిల్ జీవోతో రిలీజ్ చేసిన మున్సిపాలిటీస్ కానీ మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ ఏ పక్షం చూడలే. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చిన. నేను ఒకటే సూచన చేస్తున్నా, వచ్చి కలిస్తే మీ వాళ్ళు మిమ్మల్ని నమ్మరేమో కానీ మాకేమో అట్లాంటి ఆలోచన లేదు. రాండి, మీరు ఎమ్మెల్యేలుగా మీ ప్రజలకు మేలు చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఎవరైనా రావచ్చు, ఎవరైనా కలవచ్చు, ఎవరైనా ప్రజల సమస్యలు చెప్పొచ్చు. చేయగలిగినవి తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. సీఎం గారు, కాంగ్రెస్ పార్టీ రౌడీకి టికెట్ ఇచ్చినట్టు కూడా బీఆర్ఎస్ ప్రచారం ఆద్యంతం కూడా దీని చుట్టూ తిప్పారు. నిజంగా నవీన్ యాదవ్ రౌడీనా? మీరేం చెప్తారు? నేను అనేది నాకంటే ప్రజలు తీర్పిస్తారు.
ఫామ్ హౌజుల్లో దీపావళి పండుగ రోజు చిచ్చుబుడ్లు కాల్చుకోకుండా సారాయి బుడ్లు గంజాయి కొకైన్తో దొరికినోళ్ళు రౌడీలా, బస్తీలలో పేదోళ్ళకు అండగా నిలబడి 10 మందికి సాయం చేసినోడు నవీన్ యాదవ్. చదివింది ఆర్కిటెక్చర్ చదువుకున్నాడు. ఒక ఆర్కిటెక్చర్ చదువుకున్న యువకుడిని రౌడీ అని అనడానికి వాళ్ళ ఆలోచన ధోరణికి అద్దం పడుతుంది. అతను ఏదైనా కేసులలో ఉండో లేకపోతే దొమ్మిలలో ఉంటే మనం అనొచ్చు. కానీ అదే నవీన్ యాదవ్ ఒక ప్రశ్న వేసింది, మా నాన్నను చూపించి నన్ను రౌడీ అనే ప్రయత్నం చేస్తుండ్రు, మరి పాస్పోర్ట్ బ్రోకర్ కొడుకుని ఏమనాలా అని ఒక ప్రశ్న వేసిండు. మరి దీనికి సమాధానం చెప్పినాక ఇక దానికి సమాధానం వస్తుంది. కాబట్టి ఎన్నికల్లో ఆయన్నే అన్నాడు, విధి విధానాల మీద మాట్లాడాలి, సమస్యల మీద చర్చించాలి. మా నాన్నగారు కూడా నాకు ఫోన్ చేసి గడ్డి పెట్టిండు అని చెప్పి మళ్ళీ ప్రత్యర్థిని రౌడీ అనడం ఏంది? ఇప్పుడు సునీతమ్మకు ఓటు ఏమని అడితే మాకేం అభ్యంతరం లేదు, వాళ్ళ అభ్యర్థిని వాళ్ళు గెలిపించుకుంటారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మా ప్రయత్నం ఏం చేస్తున్నాం, బీజేపీ ప్రయత్నం బీజేపీ చేస్తుంది, ఇండిపెండెంట్స్ కూడా 50-60 మంది ఉన్నారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఎన్నికల్లో పోటీ పడడం, నెగ్గాలనుకోవడం, నెగ్గడానికి అవసరమైన ప్రణాళికలు ప్రచారాలు సహజం. కానీ దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకోండి. అసలు అంటే ఏం మాట్లాడుతున్నాం అనేది అర్థం లేకుండా మాట్లాడితే ప్రజలు తీర్పిస్తారు. జూబ్లీహిల్స్లో 14 నాడు ప్రజలు తీర్పిస్తారు స్పష్టంగా. వీటన్నిటి మీద ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పుడు నేను ఏం చేసినా నువ్వు టికెట్ ఇచ్చినావు కాబట్టి ఒకళ్ళతో పుచ్చుకుంటున్నావు అని మీరు మళ్ళీ ఇంకొక మాట మాట్లాడడానికి ఉంటుంది. డెఫినెట్గా 14 తారీఖు నాడు ప్రజలు తీర్పిస్తారు. వంశీ గారు, వంశీ శ్రీనివాస్. డెక్కన్ క్రానికల్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మీరు ఇచ్చిన ఇష్యూరెన్స్ జర్నలిస్ట్కి చాలా ఆనందం కలిగించింది సార్. హౌసింగ్ సమస్యకి నేను పరిష్కరిస్తామని సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే పరిష్కారం చేయొచ్చు అని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్ ఇస్తున్న దాన్ని మీరు ఒక 10 నిమిషాలు మీరు కేటాయించి చేస్తే అది ఖచ్చితంగా రిజాల్వ్ అవుతుందని మా అందరికీ నమ్మకం ఉంది సార్. అబౌట్ ద సెకండ్ ఇష్యూ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏంటంటే సార్, మీరు ఇందాక ఒకటి అంటే మీకున్న పొలిటికల్ అసెస్మెంట్ దాని మీద మాట్లాడుతూనే మర్జర్ అని ఒక మాట మాట్లాడడం జరిగింది బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించి, దాని లిట్మస్ టెస్ట్ అని, దాని మీద కొంత ఎలాబరేట్ చేయండి సార్. సెకండ్ థింగ్, యాజ్ ఎ పొలిటీషియన్ యూ నో హౌ టైమ్ ఈజ్ ప్రెషస్ సార్. మీరన్న టైం విల్ క్విక్లీ రోల్ అవుట్. మీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్కి సంబంధించి ఇప్పుడున్న మనీకి అంటే లైక్ మోసీ కానీ ఫ్యూచర్ సిటీ కానీ ఇంకేదైనా సరే, ప్లస్ ఇప్పుడున్న ఫండ్స్ షార్టేజ్ దానికి సంబంధించి కానీ ఎనీథింగ్ న్యూ మెథడ్ ఆఫ్ ఫండ్ రైజింగ్లో ఏమన్నా ఆలోచించి చేసి ప్రయత్నం చేసి దాన్ని కంప్లీట్ చేస్తే మళ్ళీ మీరు అన్నట్టు నెక్స్ట్ ఎలక్షన్లో మీరు వాళ్ళని ఇంకొక మ్యాండేట్ అడగడానికి ఉంటుంది కాబట్టి అట్లాంటి ఆలోచన ఏమన్నా ఉందా? ఫైనాన్షియల్స్ మీద చాలా డీటెయిల్ వర్కౌట్ జరుగుతుంది. ఇప్పుడు పెన్షన్ స్కీమ్స్ కింద, పెన్షన్ ఫండ్స్ కింద ఇతర దేశాలల్లో వెరీ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 1000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం వాటికి అనుమతి ఇవ్వాలి, ఆ ప్రయత్నం చేస్తున్నాము. రెండవది సెల్ఫ్ ఫైనాన్సింగ్, అంటే ఆ డెవలప్మెంట్ వల్ల వచ్చే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో, మనం ఒక ప్రాంతానికి అభివృద్ధిని తీసుకెళ్తే ఆ ప్రాంతంలో ఉండే భూముల విలువలు లేకపోతే అక్కడ ఉండే ప్రభుత్వ భూముల విలువ పెరగడము, వీటన్నిటిని కూడా ఇంపాక్ట్ ఫీజు కింద కొంత మనం కలెక్ట్ చేసుకొని దాని ఒక ఇన్కమ్ జనరేషన్ కింద మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్లో నైట్ ఎకానమీని ఓపెన్ చేయాలనుకుంటాం. డే లాంగ్ జరిగే సిటీ వేరు, రివర్ ఫ్రంట్లో రాత్రి మొత్తం ఓపెన్ పెట్టడం ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా స్టేట్ ఎకానమీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇట్లాంటి కొన్ని ప్రణాళికలతో వస్తున్నాం. తొందరలోనే ఆ విజన్ డాక్యుమెంట్తోని రావడం జరుగుతుంది. దీనికి ఏది చేయాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉండాలి. ఇప్పుడు మనం తెచ్చిన అప్పులు, చంద్రశేఖరరావు గారు తెచ్చిన అప్పులు 8% నుంచి 11.5% మధ్యలో అప్పులు ఉన్నాయి. మ్యాక్సిమం 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ లోపలనే అప్పులు తెచ్చారు. సో మనకి ఓవర్ బర్డెన్ అయిపోయింది. వీటిని 35-40 సంవత్సరాలకు పొడిగించుకొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పెన్షన్ ఫండ్స్ 2%, 3% కూడా. ఇప్పుడు మెట్రో ఎందుకు పదే ఢిల్లీకి వెళ్తున్నాము? ఇలా 43,000 కోట్లతో ప్రతిపాదనలు ఉన్నాయి మెట్రో. సావరిన్ గ్యారంటీ ఇస్తే జస్ట్ 2% కోసమే 40,000 కోట్లు అప్పు వస్తుంది మనకు. ఈ 40,000 కోట్లు 2%. ఇవాళ ఎలాంటి వాళ్ళు కానీ లేకపోతే మనం కానీ 9-10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తెచ్చుకున్నాం. ప్లస్ 10 ఏళ్ళు మారిటోరియం ఉంటుంది, జస్ట్ ఇంట్రెస్ట్ కడితే చాలు, అసలు కట్టాల్సిన పని లేదు. ఈ లోపల ఈ మెట్రో విస్తరించడమే కాకుండా ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్గా మారుతుంది. ఈరోజు మెట్రోని విస్తరించడం వల్ల ఆ ఏరియాలో వచ్చే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ని మనం ఇంపాక్ట్ ఫీజు కింద కొంత మనం ఫీజు కలెక్ట్ చేసుకొని వాళ్ళకు వచ్చే లాభంలో కొంత మనం ఫీజు కలెక్ట్ చేసుకుంటే
రెవెన్యూ రిసోర్సెస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ప్లస్ కొన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా కొంతమంది ఏరియాస్ డెవలప్ చేయడానికి ముందుకు వస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఇప్పుడు ఎంఆర్ ప్రాపర్టీస్ ఇష్యూ ఉంది. బోల్డర్ హిల్స్ 20 ఏళ్ళ నుంచి అది ఒక చిక్కుముళ్ళ కింద పడిపోయింది. ఇప్పుడు మేము చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసినాం. ఎంఆర్ ప్రాపర్టీస్తోని మనం సమస్యను పరిష్కరించుకుంటే మనకు చాలా వరకు నిధులు రావడానికి అవకాశం ఉంది. ఇట్లాంటివి కొన్ని దీర్ఘకాలికమైన సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా రిసోర్స్ మొబిలైజ్ చేసుకొని ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని వేగంగా పెంచుకోవాలని అనుకుంటున్నాం. దాని మీద పూర్తి స్థాయిలో ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసుకున్నాం. కన్సల్టెంట్స్ ఉన్నారు. ఓన్లీ గవర్నమెంట్ అధికారులే కాకుండా ప్రతి దాంట్లో ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేస్తున్నాం. ఎక్స్పర్ట్స్ కన్సల్టెంట్స్ని పెట్టుకొని ముందుకు వెళ్తున్నాము. మార్చి 31 లోపల 99% ఈ ఫైనాన్షియల్ ఇయర్ కంక్లూడ్ అయ్యే లోపల ద బెస్ట్ పాలసీస్ తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి చర్చించి సోషల్ ఇష్యూస్ అడ్రస్ చేసినాం. అది వర్గీకరణ కావచ్చు, కులగణన కావచ్చు, ఇతర ఇష్యూస్. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టినాం. పాలసీస్తో పాటు ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎట్లా చేయాలనో మార్చి 31 లోపల బడ్జెట్ సెషన్స్లో ఒక ట్రాన్స్పరెంట్ పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి హౌస్లో పెడతాం. హౌ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు మొబిలైజ్ రిసోర్సెస్, హౌ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు టేకప్ ఆల్ దీస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేదాన్ని కంప్లీట్గా బడ్జెట్ సెషన్స్లో ఓపెన్ డిబేట్ పెడతాం. అప్పుడు 10 ఏళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏమేమి సలహాలు చెప్తారో వాళ్ళందరి సలహాలు అడుగుతాము. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం. అన్నీ నాకు తెలుసా. నేను ఎప్పుడన్నాను 80,000 పుస్తకాలు నేను చదవలేదు. ఏదో పెద్ద బాల శిక్ష చదువుకున్నా, తెలుగు మీడియంలో చదువుకున్నా, డిగ్రీ వరకు చదువుకున్నా. ఇంతనే నేను చదువుకునే చదువు. రోజు మీ పేపర్లన్నీ చదువుతా. ఇంతనే నా చదువు ఏం పెద్దగా లేదు. నేనేం గుంటూరులో అక్కడిక్కడ పోయి కూడా చదువుకోలేదు. కొండారెడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్లో చదువుకున్నా, వనపర్తిలో చదువుకున్నా, తర్వాత హైదరాబాద్లో చదువుకున్నా, తర్వాత జీవితం చదువుకున్నా మీ అందరితో కలిసి. గింతనే 80,000 పుస్తకాలు చదువుడు, గుంటూరుకు పోయి చదువుడు, గుడివాడల భీమవరంలో వ్యాపారాలు చేసుడు, ఇవన్నీ ఏంటి నేను చేయలేదు. ఎవరు చెప్పినా వినే ఓపుకుంది నాకు. దాంట్లో ఉన్న సూక్ష్మాన్ని తీసుకొని అభివృద్ధి చేయడానికి నేను పనిచేస్తాను. మీరు కూడా ఎవరన్నా మీకు ఏదన్నా ఉంటే ఇది చేయండి. గ్రీన్ ఎనర్జీ ఇష్యూలో కానీ, రినబుల్ ఎనర్జీ ఇష్యూస్లో కానీ, పిఎస్పీలు, పంప్ స్టోరేజ్ దీంట్లో ఎనర్జీ విషయంలో కానీ ఇట్లాంటివి ఏమేమి ఉన్నాయో మీరు ఎవరు సలహా ఇచ్చినా కూడా తీసుకుంటాం. విల్ టేక్ లాస్ట్ 2 questions. అరుణ గారు ఒక్క నిమిషం. అరుణ గారు అందరి ఉమెన్ తరఫున ఎగ్జిక్యూటివ్ తరఫున. నమస్కారం సార్, నా పేరు అక్కలూరు అరుణ అండి. నేను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ని. సార్ మీరు అంటే ఈ లాస్ట్ 2 ఇయర్స్గా అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో ఖచ్చితంగా చెప్పుకోదగ్గర మేమందరం చెప్పుకోవాల్సింది కూడా తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు యావత్ దేశం మన రాష్ట్రాన్ని చూసేలాగా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎన్ని విమర్శలు ఎదురైనా కూడా దాన్ని కంటిన్యూ చేశారు. అదే సందర్భంలో లాస్ట్ 2 ఇయర్స్లో మీరు చేసిన కార్యక్రమాలన్నింటిలో కూడా ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి